హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఈరోజు అయితే నేను మాలేకి అయితే పోతున్నాను. మాలేకి పోయిన తర్వాత ఒకసారి అయితే చూడండి, ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఫస్ట్ శుక్రవారం అన్నమాట ఈరోజు చుట్టి. చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది ఏమనేది, మాలేలో జనాలు ఎక్కువ ఉండారా తక్కువ ఉండారా అనేది. సీను వచ్చి ఈరోజు వచ్చి నన్ను బస్ స్టాప్ కాడ అయితే వదిలేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది, 9:30 అయిపోతుంది. ఎన్నే నన్ను అయితే ఆయన ఇప్పుడు వచ్చి కారులో అయితే వదిలేసి వచ్చేస్తాడు బస్ స్టాండ్ కాడ. ఆయన ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టేదానికి అయితే పోయినాడు ఇక్కడ దిగేసి. మనకైతే వేరే ఆయన వచ్చి బంగాళీ ఆయన మనకు నెల వచ్చి రీఛార్జ్ కార్డులు అయితే వేస్తాడు. ఆయన మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వేస్తాడు. ఆయన డబ్బులు కట్టేదానికి అయితే పొయ్యి అయితే ఇప్పుడు వచ్చినాడు. డబ్బులు చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బుల కోసమే మేము కోయిట్కి వచ్చింది. హాయ్ చెప్పరా సినన్న, మా అన్న మనకు మంచి సపోర్ట్. మా ఆయన లేకపోతే మేము ఇక్కడ పని చేయలేము. ఆయన లేకపోతే అస్సలు వేయలేము. ఇంట్లో 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయనకు. ఆ ఇంట్లో మళ్ళా రిటర్న్ వస్తావనా? వస్తాడంట మళ్ళీ. 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఎలా కలుసుకున్నాం. సంక్రాంతి అంట, పోయి చూద్దాం. ఫ్రీ ఫుడ్ ఇస్తారు, తినేద్దాం ఈరోజు. డబ్బులు ఖర్చు చేయకూడదు కువైట్లో, అందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నన్నైతే ఇప్పుడు ఆయన బస్ స్టాండ్లో అయితే వదిలేసినాడు. ఇంకా నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఎండ అయితే వాంచేస్తుంది. ఇక్కడ నేనే కాకుండా నాతో పాటు ఇంకా ఒక 5-6 మంది అయితే ఉన్నారు. అటు సైడ్ నిలబడుకుంటారు, బ్యాక్ సైడ్. వాళ్ళు కూడా అయితే ఈరోజు చుట్టీకి అయితే పోతున్నారు. బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఎండ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎంత తొందరగా వచ్చేస్తే బస్సు అంత తొందరగా అయితే మనం ఎక్కి అయితే వెళ్ళిపోదాం మాలేకు. చూస్తాను, అక్కడ ఎవరో వేరే వాళ్ళు పలకరిస్తున్నారు. నేనైతే ఎవరిని పట్టించుకోను. మన పని మనమేమో అంతవరకే. నేనైతే వీడైతే తీసుకుంటా ఉండిపోయినాను. ఇప్పుడైతే బస్సు అయితే ఇంకా 10 నిమిషాల్లో వస్తుంది. ఆ బస్సు ఎక్కేసి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి చెత్త డబ్బాలన్నీ వేసి పెట్టినారు. ఏదైనా చెత్త ఉన్నా కూడా అందులోనే అయితే హాసరు. ఇక్కడ రోడ్లన్నీ బాగా నీట్గా క్లీన్గా పెట్టుకుంటారు కువైట్లో. మన ఇండియాలో అలా కాదు. ఇంకైతే బస్సు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చుంటాను. చూడండి, ఇక్కడ బస్సులో అయితే సీట్లు అయితే లేవు. నేనైతే మాలియాకి అయితే చేరుకుంటానే నాకైతే కడుపులో అయితే ఎలకలు పరిగెడతానని చెప్పి నేనైతే హోటల్లోకి అయితే దూరేసిన. నేనేం తీసుకొని తింటానో మీరే చూడండి. సరేలే అని చెప్పి నేనైతే ఇక్కడైతే హోటల్లోకి వచ్చేసిన, మన ఆంధ్ర హోటల్లోకి. ఇక్కడ వచ్చి ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టినాను. 3 ఇడ్లీ వడ అని చెప్తే వాడు 3 ఇడ్లీ తెచ్చిచ్చినాడు. 3 ఇడ్లీ సాంబారు చట్నీ. ఎక్సలెంట్గా టేస్ట్ అయితే తిరిపింది. చూడండి, మీరే చూడండి. సాంబారు ఇడ్లీ తినేకి కడుపు నిండిపోయింది. మధ్యాహ్నం తింటానో తినలేనో కూడా తెలియదు. చూద్దాం, ట్రై చేద్దాం మధ్యాహ్నం అయితే. ఇప్పటికైతే తినేసి బయట అయితే వచ్చేసిన. ఇక్కడికి వస్తానే మా మామ అయితే కనపడినాడు, నబీ మామ. ఇది ఆయనది కూడా మా ఊరే, కురబలకోట. మా మామ కనపడి రే అన్సార్ అనే ఊరికి నేనైతే చూస్తే ఇద్దరం కలుసుకున్నాం. ఇంకా సిటీ అంతా తిరగదామని అయితే మాట్లాడుకుంటున్నాము. మా మామ అయితే మా వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి అని అయితే మిమ్మల్ని అయితే అడుగుతాను. మా మామ మాటల్లో మాలేలో చూడండి, జనాలు అయితే విపరీతంగా అయితే ఉన్నారు. పొద్దున్నే పండగ తర్వాత ఫస్ట్ శుక్రవారం కదా, అందుకని అయితే జనాలు అయితే వచ్చేసినారు. ఇంకా చాలా మంది అయితే వచ్చేవాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంక అట్లా 2 సార్లు అయితే ఎట్లయితే తిరిగినాము. 2 టీలు అయితే తాగేసినాము ఇప్పటికే. మీరైతే మమ్మల్ని కొంచెం అయితే సపోర్ట్ చేయాలి.
మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోలు చేసేదానికి నాకు మోటివేషన్ బాగుంటుంది. మా మామ అయితే నన్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడిని అన్సార్ నేను చెప్తున్నాడు. థ్యాంక్ యూ మామ. ఇంకోటి ఏమంటే మేమైతే ఇప్పుడు బిర్యానీ తీసుకొని అయితే బయలుదేరేసినాము. మేము ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే పోతున్నాము. మా మామ చూస్తే ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మా మామ తమ్ముడేమో ఫోన్ చేసినట్లున్నాడు. మా మామ పాటికి మా మామ ఫోన్ మాట్లాడుకుంటాను, నా పాటికి నేను పిచ్చోన్లాగా అయితే వీడియోలు తీసుకుంటూ అయితే వస్తున్నాను. ఇక్కడ వచ్చి రైట్ సైడ్లో చూడండి బిల్డింగ్లు ఎంతెంత ఉన్నాయో 20 ఫ్లోర్లు ఉంటాయి. ఒక ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్లోర్కు రెండు లిఫ్ట్లు అయితే ఉంటాయి ఎక్కడానికి దిగడానికి అయితే. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే పార్కింగ్ అయితే ఉండదు, కార్ పార్కింగ్. ఇంకో బిల్డింగ్ చూడండి బ్లూ కలర్ బిల్డింగ్ అయితే, ఇది 20 ఫ్లోర్లు ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మనకు లిఫ్ట్లు అనేది ఉంటాయి ఎక్కడానికి దిగడానికి అయితే. నేనైతే 2 సార్లు చెప్తాను అయితే ఏమనుకోద్దు. మేము తీసుకున్న లగేజ్ అయితే చూడండి బిర్యానీ, వాటర్ బాటిల్, మళ్ళీ వచ్చి కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. ఇంకా మేమైతే బీచ్ కాడికి అయితే పోవడానికి అయితే పోతానం చిన్నగా. మా మామేమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా. మేమైతే ఇంకా బీచ్ జాగాలకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ముందర కనబడుతున్న బ్రిడ్జ్ అయితే ఎక్కి దిగేయాల. ఇది ఎక్కి దిగి ఆ పక్క పోతే మళ్ళీ రోడ్డు అయితే ఒకటి వస్తుంది, చిన్న రోడ్డు. ఆ రోడ్డు దాటుకుంటానే అయితే బీచ్ వస్తుంది. ఆ బీచ్ లేకపోతే ఇంకా మా బాధలు చూడండి. నెలంతా కష్టపడి ఒక రోజు అయితే చుట్టి ఉంటుంది. ఆ పొద్దు ఈ విధంగా వచ్చి అయితే మేమైతే ఎంజాయ్ చేస్తాం. ఏదైనా తీసుకొని తినేసి అయితే అట్లా సరదాగా అయితే తిరగడానికి అయితే వస్తాము. ఇంకా ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ ముందర అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఏమంటే కోయట్లో ఏదైనా తప్పు చేసి ఎత్తుకొచ్చి ఆడైతే వేస్తారు. మన ఇండియాలో ఏ విధంగా టవర్లు అయితే ఉంటాయి, ఇక్కడ కోయట్లో కూడా అదే విధంగా టవర్లు ఉంటాయి. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోలీసు వాళ్ళ వెహికల్ అయితే నిలబడి ఉన్నాయి. ఇదే నేను చెప్పిన పోలీస్ స్టేషన్ అయితే. ఇంకా మా మామ బ్రిడ్జ్ అయితే ఎక్కతాడు ఎక్కలేడు అనుకుంటే ఇక మా మామ ఉండే సైజుకి చూడండి మా మామ ఒకసారిలో ఈ పక్క నుంచి ఆ పక్కకి అయితే మనమైతే ఎక్కి దిగేయాల. నేను బీచ్కి పోతానమ్మా, నడుస్తాను. విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. మా వాహన చూడ పాపం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కానీ ట్యాక్సీ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే సంప్రదించండి. ఇక్కడికే వచ్చేస్తుంది బండి. మీరు ఎక్కడైనా కానీ సిటీ అంతా తిరగచ్చు. మేమైతే ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే ఎక్కి దిగేసినాము. ఈ రోడ్డు దాటుకుంటానే మనకైతే బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది. ఇది బీచ్. ఈ రోడ్డు దాటుకుంటేనే మేము చూడండి మేమైతే సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తే పెద్ద షిప్ అయితే పోతుంది. మేమైతే ఇక్కడైతే ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నాము. ఎక్సలెంట్గా ఉంది ఈ బీచ్లో అయితే. ఈ బీచ్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు అయితే. మీరే చూడండి అలలు అయితే ఎట్లా కొడుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకో షిప్ అయితే పోతుంది, ఇది రెండో షిప్. మేమైతే ఇంకా షిప్ పడేటిగా అయితే వీడియో అయితే తీసుకుంటాను నేను మా మామ అయితే. ఎండ అయితే మాకు కళ్ళకు కొడుతుంది. మేమైతే చేసిన కాటి అయితే సుమారుగా ఎంజాయ్ అయితే చేసినాము. నేను మా మామ ఉండేది. ఇక్కడైతే జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు, పెద్దగా లేరు జనాలు. నేనైతే సముద్రంలోకి వెళ్ళిపోయినాను. మా మామని రమ్మంటే రాలేదు. ఆ షిప్ కూడా పడేటిగా అయితే వీడియో తీయమమ్మా అని అయితే చెప్పినాను. నేను ఇంకొంచెం లోపలికి పోదామని అయితే ముందరకైతే పోయినాను, కానీ చాలా లోతుకి అయితే పోలేకపోయినాను. అలలు వచ్చి నా పాయింట్ అంతా తడిపేసింది. నేనైతే వచ్చేసినాను. చెప్తే మరి వింటావరా నువ్వు గాడిది, నన్ను మామతావు ఇంకా. అన్ని నానికి ఏంటప్పుడు మా ఓనికి
మేము తీసుకునే ఫుడ్, పెప్సీలు, నీళ్ళు, వాటర్ బాటిల్లో, మందు నేను తాగం, అలవాటు లేదు. ఇక్కడైతే తెల్లటి పావురం ఉంది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇక్కడ ఏదో తింటా ఉంది. ఇక్కడ వచ్చి అలలు వస్తాయి. ఆ పావురాలు ఆడే ఉన్నాయి మామ, అంత అలలు వస్తున్నాయి. ఇవి బాడీకి ఎత్తిస్తారా. ఇది వచ్చిందను మనము ఈ బీచ్ చుట్కారం అయితే మనమైతే రౌండ్లు వేసుకుని అయితే తిరగచ్చు. ఈ బాడీకి ఎంత అనేది అయితే నాకైతే తెలియదు, అక్కడ ఎవరు లేరో అడగదామంటే. మేమైతే ఇంకైతే పార్క్లోకి అయితే వచ్చేసినాం, టిక్ టాక్ పార్క్లోకి అయితే. ఇక్కడ నుంచి స్టార్ట్ టిక్ టాక్ పార్కు. ఇక్కడ ఎవరో బాడీకి తీసుకున్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడైతే పెట్టేసి వెళ్ళిపోయినారు. ఇంకొంచెం ముందర పోతే మనమైతే చాలా మంది ఉంటారు, మన ఆంధ్ర వాళ్ళు జనాభా అంతా పార్కులో కూర్చొని అయితే భోంచేస్తాయంటే కూర్చో అంటారు. ఇంకా మనం కూడా అక్కడికి పోయి అయితే భోజనం అయితే చేసేద్దాము. మా మామ అంతా ఏందిరా ఎట్లా పడతాను లేదరా అని అయితే అడిగిన. నేనైతే చెప్పినా అవన్నీ గొప్ప చెట్లు మామ, నీళ్ళు పడితే ఏం పడకపోతే ఏం పెరుగుతానే ఉంటుంది. అది మొక్క పుల్లల చెట్లు అని చెప్తే కాదరా, మొక్క పుల్లల చెట్లు కాదు అవి షో చెట్లు అని అంటున్నాడు మా మామ అయితే. షో చెట్లు ఈ పక్క వచ్చి మన సైడ్ ఇవి అసలు. మీకు ఇక్కడ ఆంధ్ర బ్యూటీస్ చూపిస్తాను ఫ్రెండ్స్, కొంచెం దగ్గరలో టిక్ టాక్ పార్క్ అని ఉంది ముందర. మనమైతే ఇప్పుడు టిక్ టాక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ముందర చూడండి ఎవరో లవర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు ఆడుతున్నారు. ఈ నుంచి స్టార్ట్ అయ్యి టిక్ టాక్ పార్క్. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చింది కోయేటల్ పిల్లలు, కోయేటోళ్ళు ఆడుకునేదానికి ఇదంతా పార్క్ టైప్ అనమాట. అది అజనేబీలకు వచ్చి నో ఎంట్రీ. దీంతో మనకు పోతే పని లేదు, మనకు లెఫ్ట్ సైడ్ అంతా పని. ఇదే ఏదో చెట్టు కింద అయితే కూర్చొని అయితే భోంచేసేదానికైతే మేమైతే ట్రై చేస్తున్నాం. ఏ చెట్టు కింద కూర్చొని తింటే బాగుంటుంది, నీడ ఆడుందని అయితే తాలాడుతున్నాము. మా వండుకొని లెఫ్ట్ సైడ్ ఏడే కూర్చున్నాం అన్నాడు చెట్టు కింద. మేమైతే కూర్చొని అయితే భోంచేసేదానికైతే రెడీ అయిపోయినాము. మా మామ చూడండి కూర్చొని భోంచేసేదానికైతే స్టార్ట్ చేసేసినాడు.
నేను ఇంకా మా మామని అయితే వీడియో తీస్తూ ఉన్నాను. మేము మాలియాలో 750 పిల్స్ ఫ్రెండ్స్ ఒక్కో బిర్యానీ. మీరు కూడా తీసుకొని తినండి. 750 పిల్సే మటన్ బిర్యానీ. మేము వచ్చి డీవో 2 తెచ్చుకున్నాము, వాటర్ బాటిల్లో 2 బిర్యానీ తీసుకొని అయితే కూర్చున్నాము. బీచ్ పక్కనే క్లైమేట్ అయితే బాగుంది. చలిగా ఎండ ఒక పక్క, చలి ఒక పక్క. అయితే మేమైతే ఎడైతే కూర్చొని తినేస్తున్నాము. డీవ్ చూడండి, కూల్గా భలే ఉంది. మా బామ్మ నవ్వుతాడు. మా వానికి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే అంటున్నాడు. ఇక్కడే మేము బీచ్ కాడ అయితే కూర్చున్నాము. ఇవి వచ్చి చెట్లు, నీడ చల్లగా ఉంది. చుట్టూ చూడండి జనాలు ఎంతమంది వచ్చినారు ఏమనేది మీకే అర్థమైపోతుంది. జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటారు, స్టార్ట్ అవుతా ఉంది. సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చి జానపదాలు అవన్నీ వేస్తారు ఇటు సైడ్ అయితే. ఆడ ఇక్కడే బీడ్ జాగాలో టిక్ టాక్ చేసేట్లు జానపదాలు వేసే జానపదాలు, మళ్ళీ వచ్చింది డ్యాన్సులు వేసేట్లు డ్యాన్సులు ఇట్లంతా వేస్తూ ఉంటారు. కొంచెం నీడ వచ్చిందంటే ఇంకా మన వాళ్ళ రచ్చ చూసుకోవాలా, మన వాళ్ళ అడ్డా ఇది. మీరు కూడా ఇక్కడ చిందులు వేసి, డ్యాన్సులు వేసి, ఆటలు పాటలు పాడాలంటే ఇక్కడైతే వచ్చేసేయండి. బీచ్ పక్కనే చల్లగా ఉంటుంది, ఎవరు అయితే మాట్లాడరు. ఇంకా నేను మా మామ అయితే ఆ మాట ఈ మాట కబుర్లు అయితే చెప్పుకుంటూ అయితే భోంచేస్తున్నాము. ఇంకా మా మామనైతే మన సబ్స్క్రైబర్లకైతే హాయ్ చెప్పమన్నాను. మా మామ అయితే హాయ్ చెప్తాడు చూడండి. ఇంకా మేమైతే ఇక్కడ భోంచేసుకొని అయితే మేమైతే బీచ్ లేక్ పోవాలని అయితే మాట్లాడుకుంటున్నాము. బీచ్ లేక్ పోయి 4 ఫోటోలు తీసుకొని అయితే బయలుదేరేస్తాము. ఇప్పుడు బీచ్ దగ్గర అయితే టిక్ టాక్ అయితే చేస్తూ అంటారు చాలామంది. ఒకసారి అయితే మనమైతే పోయి చూద్దాము. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూస్తే ఇంకా ఆ పడవ అయితే ఇక్కడే ఉంది. ఇది పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయి అక్కడే ఉంది. స్టార్ట్ చేస్తాను కానీ స్టార్ట్ అయితే కావడం లేదు. ఇంకా అది దాని పరిస్థితి వాళ్ళకే అర్థం కావాలా. మేమైతే ఇక్కడ కూర్చొని అయితే చూస్తూ ఉన్నాము, ఎండలో కూర్చొని. లైట్గా అయితే చలి అవుతుంది ఫ్రెండ్స్. మేము అందుకని అయితే ఎండలో కూర్చున్నాం. నడిచి అయితే మాకైతే ఇద్దరికి కాళ్ళు అయితే నొస్తూ ఉన్నాయి. నాకు ఎట్లాగనే మా బాబుకి కూడా బాగా నొస్తూ ఉన్నాయంట. అయితే మా మామ అయితే కూర్చునేసినాడు. కూర్చొని ఇక్కడైతే వాతావరణం అంతా చూస్తున్నాడు. బీచ్ పక్కన కూర్చొని అయితే నేనైతే వీడియో తీసి జూమ్ చేసి అయితే తీస్తాను చూడండి. అక్కడైతే జనాలు అయితే చిన్నగా కనపడతాను, చాలా దూరంలో ఉంది అదైతే పడవ. నేను చెప్పిన టిక్ టాక్ పిడ్జ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడైతే టిక్ టాక్ చేస్తారు చాలామంది. మనమైతే 4 వీడియోలు తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి షిప్ పోతుంది, కంటైనర్ షిప్. అది వచ్చింది లగేజ్ ఇది అనమాట. ఇక్కడ నుంచి ఇండియాకు సంథింగ్ ఇవన్నీ సామాన్లు అయితే చేరుస్తూ ఉంటుంది. దానికైతే తాడు కట్టుకొని ఇంకో షిప్ అయితే లాక్కుపోతుంది. మీరైతే చూడండి వెనకాల పోతుండేది వచ్చి కంటైనర్లు అన్నీ పెట్టుకొని పోతూ ఉంటుంది షిప్. అది పెద్దది షిప్. దాన్ని ఎందుకు లాక్కుపోతుందో నాకైతే అర్థం కాలేదు. మీకన్నా అర్థమైతే కొంచెం కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఇవంతా వచ్చిందో టిక్ టాక్ బ్రిడ్జ్. ఇదంతా సముద్రం లోపల చూడ్డానికి అయితే ఎంత బాగుందో చూడండి. ఇవి వచ్చి గేట్లు, వాటర్ గేట్లు అయితే ఎత్తిలో నాకు తెలిసి గేట్లనే అనుకుంటాను నేనైతే. అది ఇప్పుడు టైం అయితే 3:30 అట్లయితే టైము. ఇంకా మా మామ అయితే ఇంక వెళ్ళిపోదాం లేరా, ఎందుకు ఇంకా చూసేసినాం కదా వెళ్ళిపోదాం కదా అన్నాడు. ఇక్కడైతే మన వాళ్ళు అయితే ఎవరు లేరు పెద్దగా. మనమైతే వెళ్ళిపోదామా అన్నప్పుడు సరేలే ఉండు మామ 2 వీడియోలు తీసుకొని అయితే వెళ్ళిపోదాం, ఆ చివరిలోకి వీడియో తీసుకొని వస్తానని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటాను. నేను కూడా అయితే బయలుదేరద్దాం అనిపిస్తుంది నాకు కూడాను. సరే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, క్లాస్గా ఉంది. ఇక్కడైతే భలే ఉంటుంది వీడియోలు తీసుకునే దానికైతే. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ బ్రిడ్జి ఈ బ్రిడ్జికి మధ్యలో కటింగ్ ఉంది. ఇది చూడడానికి ఎంత బాగుందో చూడండి. నేనైతే లాస్ట్కి వచ్చేసాను. కొంతమంది వీడియోలు తీసుకుంటాను. ఇక్కడ కూర్చునే దానికైతే టేబుల్ వేసి పెట్టినారు. కుర్చీ కూర్చొని మాట్లాడుకునే దానికైతే బాగుంటుంది సంధ్యాల పూట, సాయంత్రం పూట అయితే. మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసినాము.
నేనైతే సీనా అన్న కొన్ని కూరగాయలు తెమ్మన్నాడు. నేనైతే కూరగాయలు తీసుకున్నామని నేనైతే గ్రాండ్కి వచ్చినాను. ఈ గ్రాండ్లో అయితే కూరగాయలు అయితే తీసుకునేసినాను. 5 దినార్ల 750 బిల్స్ అయితే పడింది. ఇంకా నేనైతే బస్ టికెట్ తీసుకొని బస్సు అయితే ఎక్కేస్తాను. నేనైతే బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాను. ఇప్పుడైతే నేనేమో బస్సు ఏమో ఎక్కేసినాను, కానీ నాకైతే సీట్లు అయితే దొరకలేదు. మా మామ ఏమో ఇంటికి పోయి ఫోన్ అయితే చేసినాడు. ఏమైనా ఇంకా ఏడుండవు ఏమైనా అయితే. మామ నేనైతే బస్సు ఎక్కినాను మామ, కాకపోతే సీట్లు లేవు, నిలబడుకుని ఉన్నాను, నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను అంటే, సరేలే జాగ్రత్తగా ఇంటికి పోని అయితే నాకైతే ఫోన్ చేసి చెప్పినాడు. ఫిర్దౌస్కి పోయి అందరికీ స్టాండింగే మనము, ఎందుకంటే సీట్లు దొరకవు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.